హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు మిస్టర్ అండ్ మిసెస్ కుకింగ్. ఈరోజు మన ఛానల్‌లోని రవ్వ కేసరి ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా స్టవ్ ఆన్ చేసి బాణీ పెట్టుకొని దాంట్లోని 2 కప్పుల వరకు రవ్వనైతే తీసుకొని చూపిస్తున్న విధంగా కొద్దిగా నెయ్యి వేసి దీన్నైతే రవ్వని కాస్త దోరగా అయితే వేపుకోవాలి. అంటే కొంచెం బంగారు రంగు వచ్చే వరకు వేపుకోవాలి. అప్పుడే ఈ రవ్వ కేసరి అనేది టేస్టీగా ఉంటుంది. చూస్తున్నారు కదా! లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఫ్లేమ్‌ని అడ్జస్ట్ చేసుకుంటూ చూపిస్తున్న విధంగా ఇలా బాగా కలర్ టర్న్ అయ్యే వరకు వేపుకోవాలి. అప్పుడు రవ్వ అనేది చక్కగా పచ్చివాసన పోయి మంచి టేస్ట్ అనేది వస్తుంది. చూస్తున్నారు కదండీ! ఇలా బాగా వేపుకున్న తర్వాత 2 కప్పులకి 4 కప్పుల వరకు వాటర్ అయితే వేసుకొని ఈ రవ్వను కాస్త ఉడికించుకోవాలి. ఇలా బాగా ఉడుకుతున్నప్పుడు దీంట్లోనే మీ స్వీట్‌నెస్‌కి సరిపడా చక్కెరనైతే యాడ్ చేసుకోవాలి. ఇలా చక్కెరని వేసుకున్న తర్వాత ఇక్కడ నేనైతే 2 కప్స్ వరకు చక్కెర అయితే వేసుకున్నాను. మా ఇంట్లో స్వీట్ ఎక్కువ తింటారు కాబట్టి. ఆ తర్వాత దీంట్లోనే కొద్దిగా ఇలాచీ పౌడర్ అయితే వేసుకోవాలి. పంచదారలోని 4, 5 ఇలాచీని వేసి మెత్తగా పౌడర్ చేసుకుంటే ఆ తర్వాత ఆ పౌడర్‌నైతే ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకున్నాను. ఇట్లంటే ఇంకైతే కొద్దిగా వాటర్ తీసుకొని వాటర్‌లోని కొంచెం ఫుడ్ కలర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. యెల్లో ఫుడ్ కలర్‌ని. ఈ ఫుడ్ కలర్‌ని ఇంక దీంట్లో వేసేసి ఆ తర్వాత ఒకసారి బాగా అయితే కలుపుకోవాలి. ఫుడ్ కలర్ అంతా బాగా కలిసేలాగా. ఈ కొన్ని వాటర్ కూడా ఇంకిపోయే వరకు ఉంచుకొని పైనుంచి కాస్త నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ కావాలన్న వాళ్ళు వేసుకోవచ్చు. లేదంటే ఇట్లానే తినేయొచ్చండి. నేతిలో వేపుకున్న డ్రై ఫ్రూట్స్‌ని కూడా వేసేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తే ఇంక అంతే అండి. ఎంతో సింపుల్ అండ్ టేస్టీ రవ్వ కేసరి అయితే రెడీ అయిపోయింది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చింది ఏంటి అనేది కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. సరే కానీ సబ్స్క్రైబ్. బై బై.